హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో పెయింట్ బ్రష్లు, ఏ బ్రష్లు యూజ్ చేయాలి, ఏ పెయింట్స్ యూజ్ చేయాలి అన్న దాని గురించి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదండి. దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను నేర్చుకున్నప్పటి నుంచి రెగ్యులర్గా యూజ్ చేసే బ్రష్లు రౌండ్ బ్రష్ అండ్ ఫ్లాట్ బ్రష్లేనండి. ఇప్పటి వరకు నేను ఇవి మాత్రమే యూజ్ చేశాను. ఈ రౌండ్ బ్రష్లో స్టార్టింగ్ సైజు ఇవన్నీ, వీటికి నెంబర్స్ ఉంటాయండి. ఇది 5 నెంబర్ది, 5, 6. మన స్టార్టింగ్ సైజు ఏమైనా లైన్స్ అలాంటివి వేయడానికి, ఐసు చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇవ్వడానికి రౌండ్ బ్రష్ 0 నుంచి ఉంటాయండి. అవి యూజ్ చేస్తాము. ఫ్లాట్ బ్రష్ ఫిల్లింగ్ కోసము, బ్రష్ మనకి బాగా అలవాటు అయిన తర్వాత ఫ్లాట్ బ్రష్ తోటి వర్క్ చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఫ్లాట్ బ్రష్ ఇప్పటి వరకు నేను ఈ బ్రషెసే యూజ్ చేశానండి. కాకపోతే మీకు ఎక్కువ డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఈ మధ్యకాలంలో చాలా రకాల బ్రష్లు చూపిస్తున్నారు కదా, మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ఇదిగోండి, ఈ బ్రష్లు మొత్తం 12 పీసెస్ సెట్ అండి. రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్. ఈ ఫ్లాట్ బ్రష్లోనే చిన్న వేరియేషన్స్ ఉన్న బ్రషెస్ కూడా ఇందులో ఉన్నాయండి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తామండి. దీన్ని చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లాట్ బ్రష్ ఇలా ఉంటుందండి. ఈ బ్రష్ కొంచెం క్రాస్గా ఉంది కదా, ఇది ఇప్పుడు మనం ఎక్కువగా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో రోజెస్ అవి డబల్ కలర్కి వాటికి యూజ్ చేస్తాము ఫర్దర్గా వచ్చే క్లాస్లో. ఈ బ్రషెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ బ్రష్ ఏంటి అనేది మనకి దీనిపైనే వెనకాల ఇచ్చారండి. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయండి. బ్రష్ల గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మనం యూజ్ చేసేవి ఇవే బ్రష్లు. మీకు ఎవరికి ఇంకే డౌట్స్ అవసరం లేదండి. మీకు ఎవరికన్నా కావాలంటే ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయి లింక్ ఇవ్వమని చెప్తున్నారు కదా, మీకు ఆన్లైన్ లింక్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. మామూలుగా అయితే ఇవి సరిపోతాయండి, రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్. మీకు ఇంకా కావాలి ఫినిషింగ్లు అవి రకరకాలుగా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ బ్రష్ల సెట్ ఆర్డర్ చేసుకోవచ్చండి. స్టార్టింగ్లో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ ఈ రెండు సరిపోతాయండి. ఫర్దర్గా మనం డిజైన్స్ చేసుకున్నప్పుడు, శారీస్కి డ్రెస్సెస్కి వేసుకున్నప్పుడు అదర్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ట్రై చేస్తాం కదా, అప్పుడు మీరు మొత్తం ఈ సెట్ తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఈ సెట్ అవసరం లేదు. స్టార్టింగ్లో అయితే మనకి ఈ 2 బ్రషెస్ సరిపోతాయండి. అండ్ నెక్స్ట్ పెయింట్స్ గురించి చెప్తానండి. పెయింట్లు ఎప్పటి నుంచో ఉన్నది ఫెవిక్రిల్ అండి. ఇప్పుడు రీసెంట్గా అయితే చాలా కంపెనీలు వచ్చినాయి కదా, మాకు తెలిసినప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఎక్కువగా ఫెవిక్రిల్లే ఉండేది. నాకు అందుకనే ఇవే అలవాటు, ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాను. ఏదైనా సరే పర్వాలేదండి, ఆర్కలిక్ కలర్స్ ఏవైనా సరే. ఇవిగోండి, ఇలా మనకి సెట్, మనకి ఏ కలర్ కావాలి ఏంటి అనేది సెట్ కావాలన్నా ఏదైనా ప్రతిదీ నెంబర్స్ ఉంటాయండి. మనం ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం చెప్పామనుకోండి సేమ్ కలర్ మిస్ అవ్వకుండా వస్తుంది. షేడింగ్ ఏదైనా సరే మనకి ఇలా పెయింట్లో నెంబర్స్ ఉంటాయి. కలర్స్ అన్నీ కూడా మనకి ఇవి నార్మల్ కలర్స్ అండి. సిల్క్ చీరలకైనా కాటన్ చీరలకైనా వేటికైనా వేసుకోవచ్చు. ఇవి నార్మల్ కలర్స్. వీటిలోనే మెటాలిక్ ఉంటాయండి. మనకి మెటాలిక్ వచ్చేసరికి కూడా ఇలా బాక్సెస్ ఉంటాయి. మెటాలిక్ కలర్స్ కూడా నెంబర్స్ ఉంటాయండి. ప్రతి దానికి ఖచ్చితంగా నెంబర్ ఉంటుందండి. ఇక్కడ QR కోడ్ ఉంది కదా, దాని కింద కలర్ రాసి నెంబర్ అయితే కంపల్సరీ ఉంటుందండి. మనకి శారీకి సగం పెయింట్ వేసుకున్న తర్వాత అయిపోయింది అనుకోండి, ఈ నెంబర్ చెప్తే మనకు కలర్ మిస్ అవ్వకుండా సేమ్ కలర్ ఇస్తారు. అది మనం చూసి తెచ్చుకున్నాం అనుకోండి, గమ్ముని కలర్ లైట్ డార్క్ షేడింగ్ మారొచ్చు. ఎప్పుడైనా సరే మీరు నెంబర్ గుర్తుపెట్టుకోవాలండి. మనకి థ్రెడ్స్ ఉంటాయి చూసారా, ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్కి నెంబర్స్ ఎలాగో పెయింట్లకు కూడా అలా నెంబర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మెటాలిక్ కలర్స్. ఈ మెటాలిక్ కలర్స్ కూడా మనం సిల్క్ శారీస్కి వేసుకున్నప్పుడు షైనింగ్ బాగుంటుంది. కాటన్ శారీస్కైనా సిల్క్ శారీస్కి, పట్టు శారీస్కి వేసుకున్నప్పుడు లుక్ బాగా వస్తుందండి. ఈ గ్లిటర్స్ అండి, ఈ గ్లిటర్స్ కూడా మనకి ఫెవిక్రిల్ కంపెనీలోనే ఉంటాయి. మనకి ఏదైనా సరే క్లాత్కి యూజ్ చేయొచ్చు అనేది మనకి షాప్ వాళ్ళని అడుగుతాం కదా, మనకి ఎంబ్రాయిడరీ మెటీరియల్ దొరికి షాప్స్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఆన్లైన్లో కూడా ప్రజెంట్ దొరికేస్తున్నాయి కదండి గ్లిటర్స్. మనకి ఏ కలర్ కావాలి ఏంటి అనేది వీటికి కూడా నెంబర్స్ ఉంటాయండి. గ్లిటర్స్కి కూడాను
మీరు కొనుక్కున్నప్పుడు బాటిల్ పైన నెంబర్ ఉంటుంది. మళ్ళా కావాలి అనుకుంటే అదే నెంబర్ చెప్తే మనకి కలర్ మిస్ అవ్వకుండా ఈజీగా దొరికేస్తుందండి. మనం ఆల్రెడీ యూస్ చేసాం కదండి సిల్క్ శారీస్కి వేసుకునేటప్పుడు. అప్పుడును చూసారు కదా, ఈ బ్లూ కలర్కి నేను పింక్ కలర్తో పింక్ గ్లిటర్తో పెట్టాను. లుక్ చూసారా, కొంచెం స్పెషల్గా వస్తుంది కదా, అలా బాగుంటుందండి. శారీస్కి వేసుకునేటప్పుడు ఈ గ్లిటర్ యూస్ చేస్తే ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. ఇదండి పెయింట్ల గురించి, బ్రష్ల గురించి అండి. మనం ఏం బ్రష్ యూజ్ చేయాలి, అది ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అనేది డౌట్గా ఉంటుంది కదా. మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.